హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ ప్రకాష్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అంతర్భాగంగా ఉన్నటువంటి ప్రాంతం కేంద్రపాలిత ప్రాంతం యానాం. పుదుచ్చేరిలో ఎన్నికల సంగ్రామం ముగిన నేపథ్యంలో యానాం నియోజకవర్గంలో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. యానాం నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థులుగా ప్రస్తుతం అయితే మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆరోసారి అయితే యానాం నియోజకవర్గం నుంచి అయితే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మరో పక్కన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ అయితే రెండవసారి యానాం నియోజకవర్గం నుంచి అయితే ఎమ్మెల్యే అభ్యర్థిగా అయితే తన అదృష్టాన్ని అయితే పరిశీలించుకోబోతున్నారు. అలాగే కొత్తగా ఏర్పడినటువంటి పార్టీ, అలాగే విజయ్ దళపతి ఏర్పాటు చేసినటువంటి పార్టీ ఏదైతే ఉందో టీవీకే పార్టీ నుంచి తోట రాజు కూడా అభ్యర్థి కూడా ప్రస్తుతం ఎన్నికల బరిలో నిలుచున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా యానాం నియోజకవర్గం నుంచి అయితే 13 మంది అభ్యర్థులు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నప్పటికీ ప్రధాన పార్టీలు ఓ పక్కన కాంగ్రెస్ పార్టీ, ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీవీకే పార్టీ నుంచి అయితే త్రిముఖ పోటీ ఉన్నప్పటికీ కేవలం ఈ యొక్క ఇరువురు మధ్య మాత్రమే హోరాహోరీ పోరు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. అలాగే ప్రధానంగా చూసుకుంటే మల్లాడి కృష్ణారావు అగ్నికుల క్షత్రియుల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో మరో పక్కన కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్, తోట రాజు కూడా కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కావడంతోనే ఈ యొక్క కుల సమీకరణాల మధ్య అయితే ఈ యొక్క యానాం ఎన్నికలు అయితే జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే కేవలం అలాగే అగ్నికుల క్షత్రియులు 12,000 మంది ఓటర్స్ ఉంటే, అలాగే కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ఓటర్లు అయితే సుమారు 10,000 మంది ఉన్నారు. అలాగే ఎస్సీలకు సంబంధించినటువంటి 7,000 మంది ఓటర్స్ ఉన్నారు. అలాగే ఈ విధంగా బీసీలకు సంబంధించి మొత్తం ఈ విధంగా అందరూ కూడా చూసుకుంటే అలా మరొక 5,000 మంది ఉన్నారు. మొత్తం వారాలుగా సామాజిక వర్గాల పరంగా చూసుకుంటే తన సామాజిక వర్గమే తనకు మళ్ళీ పట్టం కట్టుతుంది. అలాగే యానాం నియోజకవర్గంలో గత 30 సంవత్సరాలుగా అభివృద్ధి చేసింది నేనే కాబట్టి మళ్ళీ యానాం నియోజకవర్గ ప్రజలు నాకే పట్టం కడతారని ఓ పక్కన మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు ఉంటుంటే, మరో పక్కన రెండోసారి గత ఎన్నికల్లో కూడా నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా యువకుడిగా ప్రోత్సహించి తన తండ్రి గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా యానాం నియోజకవర్గ ప్రజలు నన్ను మొదటిసారి ఆశీర్వదించారు. రెండవసారి కూడా యానాం నియోజకవర్గ ప్రజలు గతంలో అభివృద్ధి చేసేందుకు కూడా రావడం జరిగింది. ఇప్పుడు యానాం నియోజకవర్గాన్ని కనీవిని ఎరగని రీతిలో అభివృద్ధి చేసేందుకు నేనంతా కూడా చేస్తానంటూ కూడా ప్రజలకు హామీ గుప్పిస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి పక్క కనపడుతుంది. ఈ విధంగా చూసుకుంటే మొత్తం హోరాహోరీ పోరు అయితే తప్పడం లేదు. ఈరోజు యానాం నియోజకవర్గ ఎన్నికల ప్రచారానికి తెర పడుతున్న నేపథ్యంలోనే తమ ప్రచారాలు ఇప్పటివరకు కూడా ఓరెత్తించారు. నేటితో ఎన్నికల ప్రచారానికి అయితే తెరపడుతుంది. ఈ నేపథ్యంలోనే భారీ ఎత్తున కనీవిని ఎరగని రీతిలో ఇరువురు పార్టీలు అంటే ప్రచారాలు అయితే జోరు పెంచారు. పాదయాత్రలుగా అలాగే ఉదయం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ అయితే భారీ ఎత్తున తమ పాదయాత్రగా చివరి ప్రచారాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరో పక్కన మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు కూడా మధ్యాహ్నం నుంచి భారీ ఎత్తున కనువిని ఎరిగిన రీతిలో యానాం నియోజకవర్గ ప్రజలను కలిసేందుకు, ఓటర్లు అభ్యర్థించేందుకు కూడా పాదయాత్రగా వెళ్తూ ఈ రోజుతో ఎన్నికల ప్రచారానికి అయితే పడబోతుంది. ఈ నేపథ్యంలో యానాం నియోజకవర్గ ప్రజలు తమ ఓటర్ల నాడి ఏ విధంగా ఉంది, అలాగే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ వర్సెస్ మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు ఇరువురు మధ్య పోటీ తీవ్రతరం ఉన్న నేపథ్యంలోనే ఈ యానాం నియోజకవర్గ ప్రజలు ఎవరికి పట్టం కట్టబడుతున్నారు, యానాం నియోజకవర్గ పీఠం ఎవరికి దక్కబోతుంది, అలాగే యానాం నియోజకవర్గం ఓటర్లు నాడి ఏ విధంగా ఉందో ఆర్టీవీ లోపలికి వెళ్ళి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెళ్దాం రండి. ఉన్నదంటే మల్లాడి కృష్ణారావు గారికి బాగా ఫేవర్గా ఉంది. ఏమి చేయలేదు, ఆయన చేసిన అభివృద్ధులు ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. ప్యాకెట్ తెచ్చుకోడు, ఆ చెత్త ఉన్నది కదా, ఆ చెత్త కూడా ఎక్కడ పడితే అక్కడ ఇంటి దగ్గర బాగా పెడుతున్నాడు. అవి ఆయన చేసిన అభివృద్ధి. ఆయన ఎందుకు ఉన్నాడో కూడా తెలియదు ఎమ్మెల్యేగా. అవన్నీ చెప్పుకోలేని మాటలు అయ్యి, అవన్నీ చేతగాని మాటలు అయ్యి. అలాగే మాట్లాడు పనిచేయనోడు ఎప్పుడు కూడా అలాగే చేతగానంటే చెప్తూ ఉంటాడు మనుషులకి. అవన్నీ నిజాలు కదండి అవి. అదేమీ కాదు. ఇప్పుడు ఎక్కడికన్నా మనం వెళ్ళి చూస్తున్నాం, క్యాన్వాసింగ్లో కానీ ఎక్కడైనా ఇంటి దగ్గర కానీ ఎప్పుడు చూసినా ఒక 5-6 వేల మంది మల్లాడి వెనకాల ఉంటున్నారు. ఆయన దగ్గర ఉంటే తాళరావు నుంచి తెచ్చుకోవడమో లేకపోతే బయట నుంచి తెచ్చుకోవడమో ఆ డబ్బులు ఇచ్చి తెచ్చుకున్న వాళ్ళు మాత్రమే వస్తున్నారు అక్కడికి. అదైనా ఒక 200 మంది 300 మంది అంతే, అంతకుమించి ఏమీ లేదు. ఇంకా మా అంచనా ప్రకారం ఒక 8 ఏళ్ళు పైనుంచే 8 ఏళ్ళ కాడికి రావచ్చు. 8 ఏళ్ళు కంపల్సరీగా 8 ఏళ్ళు వస్తుందండి. ఎందుకంటే అంతా అభివృద్ధి చేసిందంతా ఆయనే కదా. ఇప్పుడు యానంలో అభివృద్ధి ఉన్నదంటే ఆయన వల్లనే అవ్వింది ఈ అభివృద్ధి. ఏం చేయకపోవడం ఏంటండి, ఏం చేయకపోవడం ఏంటి?
ఇల్లు స్థలాలు ఇచ్చాడు, ఉద్యోగ అవకాశాలు వేయించాడు, బోలు అన్నీ చేశాడు. చేయకపోవడానికి ఏమీ లేదండి. ఊరికి కళ్యాణ మండపం ఏ ఊర్లోనే ఉన్నదా? ప్రతి ఊరికి ఒక కళ్యాణ మండపం ఉన్నది, ప్రతి ఊరికి ఒక పార్క్ ఉన్నది. ఇంకా అంతకంటే చేసేది ఏముంది? రోడ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఈయన వచ్చిన తర్వాత యానం దరిద్రం అయిపోయింది నిజంగా. కుర్రోడు ఏదో చేస్తాడని అలా తెలియక కొంతమంది ఏం చేసామంటే మాలాంటి వాళ్ళు ఆయనకి సపోర్ట్ చేస్తాం. ఆయనకి సపోర్ట్ చేసినందుకు నిజంగా మా చెప్పుతో మేము కొట్టుకున్నట్టుగా ఉన్నది ఈ రోజున. నిజంగా కుర్రోడు అంటే ఎలా చేయాలి? అసలు చాలా ఇదిగా చేయాలి కుర్రోడు. అలాంటి వాడు ఆ కుర్రోడ ప్యాకెట్లు పెట్టేసి ఆ చెత్తకొచ్చి డబ్బులు కూడా వెనకేసేసుకుండి ఏముందలే జనం కదా. ఆ రోజునాడు ఒక 4,000 ఇస్తేనో 5,000 ఇస్తేనో మనకు ఓట్లు వేసేస్తారన్న ఉద్దేశంతో ఉన్నాడు. కానీ అభివృద్ధి అంటే తెలియదు. ఇప్పుడు ఒక గంట ఉంటాడు ఇక్కడ, తర్వాత కాకినాడ వెళ్ళిపోతాడు, ఎప్పుడో వస్తూ ఉంటాడు. జనాల బాధలు తెలియదు, జనం ఏం చేస్తున్నారో తెలియదు, అసలు ఎవరిని పట్టించుకోడు. ఇప్పుడు కృష్ణారావు ఉన్నాడు అనుకుంటే ఆయన పదవిలో ఉన్నా పదవిలో లేకపోయినా ఇది మనకి హాస్పిటల్ సమస్య వచ్చిందనుకో, ఇది పరిస్థితి అంటే వెంబడే ఫోన్ చేస్తాడు. ఆయన ఇక్కడ లేకపోయినా పాండిచేరిలో ఉన్నా కానీ ఆయన ఫోన్ చేసి ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాడు. ఆయనకి అసలు పోలిక కాదండి. అసలు ఆయన మొన్న టైంలో ఆయనే నిలబెడితే చాలా బాగుండు. ఏంటంటే మన వాళ్ళు కొంతమంది తెలియక ఎక్కడో ఉన్నాడో రంగసం గారు మనకి ఏం చెయ్యకపోవచ్చు అన్న ఉద్దేశంతో అలా చేశారు. కానీ లేకపోతే జనాలు ఇంత తప్పుడు నిర్ణయం తీసుకోరు నిజంగా. ఇది మళ్ళీ ఆ జీవితంలో ఇక్కడ ఉండడు. అశోక్ అన్న ఆయన ఇక్కడ ఉండడు, ఎక్కడికి వెళ్ళిపోతాడో ఉండదు నిజంగా చెప్పాలంటే. అదండి యానం రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి? రాజకీయాలు వాడివేడిగానే ఉన్నాయండి. కాకపోతే కృష్ణారావు గారే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. ఎందుకు ఆయనే గెలిచే అవకాశాలు ఉన్నాయంటే ఆయన చూస్ చేసుకున్న పార్టీ అలాంటిది. ఎన్డీఏ గవర్నమెంటు, కేంద్రంలో ఎన్డీఏ ఉండి రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ఉంటే, ఎప్పుడు మోడీ గారు అంటూ ఉంటారు కదా, డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ ఉంటే ఆ స్టేట్కి ఇంకొంచెం మంచిగా ఉంటుందని. అలాగే మంచిగా ఉండొచ్చు, మంచి పథకాలు రావచ్చు. తర్వాత ఏమో కృష్ణారావు గారు చేసిన మంచి 25 ఏళ్ళుగా ఆయన యానానికి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అయి ఉండొచ్చు, లేకపోతే ఒక ఎన్జిఓని పట్టుకుని ఎన్జిఓ ద్వారా ఊరికి చేసిన మంచి అయి ఉండొచ్చు. మరి ఇంకేదైనా ఆయన్ని చూసి జనాలు ఓటు కంపల్సరీ ఆయనకే వేస్తారు. ఆయనే గెలిచే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అయితే ఎందుకు అశోక్ గారికి వేయరు అంటే, అశోక్ గారు చెప్పాలంటే ఆయన ఎవరో కూడా తెలియదు మాకు. 5 ఏళ్ల క్రితం అంతకుముందు గ్రౌండ్ వర్క్ కూడా చేయలేదు. 3 నెలల్లో వచ్చి ఎమ్మెల్యే అయిపోయారు ఆయన. వాళ్ళ నాన్నగారు దివంగత ప్రతాప్ గారి పేరు చెప్పుకుని ఆయన చక్కగా ఎమ్మెల్యే అయ్యారు. అయితే ఆయన ఏదో అంటారండి, నాకు గుర్తు రావట్లేదు. ఆయన వయసు మళ్ళిన ముసలోడు ఆయన. ఎందుకంటే 5 ఏళ్ళు యానం ప్రజలు అతన్ని నమ్మి అతనికి ఓటేస్తే ఆయన ఏ పని కూడా తన మార్క్ని చూపించుకునే ఒక్క పని కూడా చేసి పెట్టలేదు. మచ్చుకి దిగువ రేఖ కింద ఉన్న వారికి ఎల్లో కార్డులు ఇస్తున్నారండి, అంటే రేషన్ కార్డులు. అంటే ఎల్లో అంటే దాని అర్థం ఎక్కువగా వాళ్ళు డబ్బు ఉన్న వాళ్ళ కింద లెక్క. అటువంటి దిగువ మధ్య తరగతులకి జారీ చేసే ఎల్లో కార్డుని ఎరుపు కార్డు కింద మార్చే ఇది కూడా చేయలేకపోయారు. అంటే దాని అర్థం ఏంటంటే ఎరుపు కార్డు కింద చేస్తే వాళ్ళు అసలైన దిగువ తరగతికి చెందిన వారని అర్థం. ఆ పని కూడా చేయలేకపోయారు. ఈ 5 ఏళ్ళు ఆయన మేనిఫెస్టో, అసలు ఒక స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి ఆయన ఇండివిజువల్గా ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. ఆ మేనిఫెస్టోలో ఆయన ఎంత శాతం పనులు చేశారనేది అది ఆయనకే ఎరుక. పట్టాలు ఇస్తానన్నారు, ఇంటి పట్టాలు ఇవ్వలేకపోయారు. ఇంటింటికి వాషింగ్ మిషన్లు ఇస్తానన్నారు, మేము అడగలేదండి వాషింగ్ మిషన్లు. మరి ఆయన ఏ ఏరియాకి వెళ్ళి ఆడవాళ్ళు బకెట్లతో నీళ్లు తుక్కోవడం, బకెట్లతో బట్టలు ఉతకడం చూసారో కానీ పాపం వాషింగ్ మిషన్లు ఇస్తానన్నాడు, అది ఇచ్చుకోలేకపోయాడు. ఆయన మార్కు చూపించే పని 5 ఏళ్ళలో ఒక్క పని కూడా చేసి చూపించలేకపోయారు. ఇక మల్లాడంటే ఎన్నో చేశాడు ఆయన, ఎన్నో మౌలిక సదుపాయాలు కల్పించాడు. మన వెనకాల ఉన్న బస్ స్టాండ్ కానీ ఎన్నెన్నో మౌలిక సదుపాయాలు కల్పించారండి ఆయన. 25 ఏళ్లలో ఏమీ చేయలేకుండా పోలేదు. నడుస్తున్న రోడ్డు కూడా ఆయన వేయించిందే. ఈ 5 ఏళ్ళలో అశోక్ గారు ఒక్క చోట కూడా రోడ్డు వేయించలేదు. ఎక్కడో దూరాన కొన్ని వర్గాలు సొంత భూమిలో కట్టుకున్న ఇంట్లకు వేయించి ఉండొచ్చేమో కానీ
ప్రజలు తిరిగే రోడ్లు ఇప్పుడు ఐదేళ్ళు ఈ రోడ్లు మెయింటెనెన్స్ లేక అత్యంత దుర్భరంగా ఉన్నాయి. ఏంటి పట్టణంలోని రోడ్లు, ఇంకా విలేజ్లో రోడ్లు ఎలా ఉంటాయో వాళ్ళకే ఎరుక. ఇంకా చెప్పడానికి ఏముంటుందండి. ఆయన ఇన్నాళ్ళు అశోక్ గారు అన్నారంట, ఎన్డీఏ గవర్నమెంట్ని మించిన గవర్నమెంట్ ఏది లేదు, నేను ఎన్డీఏ గవర్నమెంట్తోనే ఉంటాను అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ ఇండియా కూటమి అయిన కాంగ్రెస్తో జట్టు కట్టాడు. ఆయన తన స్వలాభాన్ని వెతుక్కున్నాడు కానీ ఊరు మేలును వెతుక్కోలేదు. ఊరిని మేలును వెతుక్కుంటే కంపల్సరీ అని ఎన్డీఏ గవర్నమెంట్తోనే ఉండేవాడు. మల్లాడి కృష్ణారావు గారికి సపోర్ట్ చేసేవాడు. ఆయనకి తన సొంత లాభం కావాలి కాబట్టి, పైగా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇసుమంత పని కూడా చేయకుండా ఆ కాంగ్రెస్ గవర్నమెంట్కి ఎటువంటి వర్క్ చేయకుండా ఆ పార్టీ సీటు ఎలా కొట్టాడో జస్ట్ 2 డేస్లో. అప్పటి వరకు ఈ పార్టీ వేరే వ్యక్తికి సీట్ ఇస్తుంది, వేరే వ్యక్తికి సీట్ ఇస్తుంది అని చెప్పేసి జస్ట్ 2 డేస్లో అతను సీట్ రప్పించుకున్నాడంటే అతను కాంగ్రెస్కి ఎంత మొత్తంలో ముడుపులు చెల్లించుకున్నాడో కూడా జనాలు గ్రహించాలి. ఇంకా ఆ తర్వాత మాట్లాడడానికి ఈ 5 ఏళ్ళు ఆయన చేసిన పాలన ఏది లేదండి. మల్లాడి కృష్ణారావు గురించి చెప్పుకోవాలంటే ఎన్నో ఉన్నాయి. పైగా ఆయన భవిష్యత్తులో ఇప్పటి వరకు యానంలో దిగువ మధ్య తరగతి ఉన్న వారికి పట్టాలు ఇచ్చింది మల్లాడి కృష్ణారావు గారు. అంతకుముందు కామిశెట్టి పరశురామ గారు అంటే ఆయన మాకు తెలీదు. 1996 తర్వాత మేము 90s కిడ్స్ కాబట్టి మాకు ఇళ్ల పట్టాలు ఇచ్చింది మల్లాడి కృష్ణారావు గారు. తర్వాత ఇప్పుడు యానంలో అత్యవసరంగా కావాల్సిన ప్రతి మధ్యతరగతి వాడికి దూరం నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయి 30 ఏళ్ళుగా ఉన్నవాడికి ప్రతి ఒక్కరికి కావాల్సింది ఇల్లు పట్టా అండి. ఆ ఇల్లు పట్టా ఆయన ఇస్తానని మాట ఇచ్చారు. ఎన్డీఏ గవర్నమెంట్తో ఉంటే కంపల్సరీ ఇది పని అవుతుంది. ఆ తర్వాత పారిశ్రామికీకరణ కూడా జరగాలండి ఊరికి. ఏదో ఒక 5-6 ఫ్యాక్టరీలో 6-7 పరిశ్రమలు వస్తే యువత ఉపాధి కల్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. అది కూడా కృష్ణారావు గారు చేస్తారు కూడా. అయితే అశోక్ గారు ఆయన మేనిఫెస్టోలో ఇంకొక హామీ ఉందండి. రీజెన్సీ ఫ్యాక్టరీని ఆయన తెరిపిస్తానని చెప్పాడు. నా వల్ల రీజెన్సీ ఫ్యాక్టరీ 1 ఇయర్లో నేను ఎమ్మెల్యే అయిన 1 ఇయర్లో రీజెన్సీ ఫ్యాక్టరీని తెరిపిస్తానని చెప్పారు. మరి 5 ఏళ్లలో ఆయన ఎక్కడ రీజెన్సీ ఫ్యాక్టరీని తెరిపించలేదు. దానికి కావాల్సిన పనులు కూడా ఆయన ఏం చేయలేదు. గతంలో పనులు చేద్దామంటే మల్లాడే అడ్డు పెట్టారని కూడా చెప్పుకున్నాడు. నిజంగానే మల్లాడి అడ్డు పెట్టాడని అనుకుందామండి. ఒక డిపార్ట్మెంట్లో ఆయన అడిగే పనులు చేయకపోయారు అనుకోండి, అప్పుడు ఆయన ఏం చేయాలండి? ఆ డిపార్ట్మెంట్ టెంట్ వేసేసి ప్రజలందరికీ చెప్పి నేను చెప్పిన పనులు ఈయన చేయట్లేదు, ఆయన చేయనివ్వట్లేదు అని చెప్పి ఆయన ఏం చేయాలి? స్వచ్ఛందంగా ప్రజల్లోకి వచ్చి అక్కడ టెంట్ వేసి నిరాహార దీక్ష లేకపోతే ఆమర నిరాహార దీక్ష లేకపోతే నిరసన తెలియజేయాలి. అటువంటి నిరసనలు తెలియజేసే సందర్భాలు చాలా తక్కువ జరిగినాయి. ఒక్కసారైనా ఆమర నిరాహార దీక్ష చేశారన్నారు. మరి దేనికి చేశారో ఎందుకు చేశారో మాకైతే తెలీదు. ఫైనల్గా అయితే మల్లాడి కృష్ణారావు గారు గెలుపు ఖాయమండి. జనాలు నిర్ణయించేశారు. ఇది ఖచ్చితంగా జరిగే పని. థ్యాంక్ యూ సో మచ్. ఎలక్షన్ అవుతే టఫ్ 50-50లో ఉంది ప్రజెంట్. ఇంకొక 2 రోజుల్లో సమీకరణాలు ఏమన్నా మారిపోవచ్చు. అభివృద్ధి అంటే ప్రజెంట్ 5 సంవత్సరాలు అవుతే అభివృద్ధి అడ్డుపడ్డారని ప్రజెంట్ ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. అడ్డుపడ్డారని జనాలకు కూడా తెలుసు. 10 సంవత్సరాలు ఉన్నదే ఆయన కూడా ఒక 15 సంవత్సరాలు చేసినట్టున్నారు. 10 సంవత్సరాలు మట్టి ఖాళీ. కొన్నాళ్ళేమో కిరణ్ బేడి గారు చేయలేదని, ఐఏఎస్ జవహర్ గారు అడ్డుపడ్డారని అయినా వచ్చినాయండి. మాజీ మినిస్టర్ గారు చేసింది. ఎమ్మెల్యే గారికి వస్తే మాత్రం ప్రజెంట్ పర్వాలేదండి. జనం అయితే ఎమ్మెల్యే గారి వైపు ఉన్నట్టు అనిపిస్తుంది ఇక్కడ సమీకరణాలు బట్టి. కనబడపోనాకి ఆయన మరి ఫిషర్మ్యాన్ డబ్బులు అవి వేసాను అంటున్నారు. మరి ఆయన వల్లే కదా. నెక్స్ట్ డెవలప్ ఈయన అడ్డుపడ్డాడని ఆయన చెప్తున్నాడండి. ఇప్పుడు డెవలప్ నేను చేసేది ఆయన అడ్డుపడ్డాడని ప్రజెంట్ ఎమ్మెల్యే చెప్తున్నారు. మాజీ ఎమ్మెల్యే గారు అడ్డుపడ్డారు అని. ప్రజలకు తెలుసండి వాస్తవం. ఎవరు అడ్డుపడ్డాదో లేకపోతే ఈయన డెవలప్ చేయకుండా ఉన్నాడు అన్నది జనాలకు తెలుసు. ప్రజెంట్ అయితే పర్వాలేదండి. ఎమ్మెల్యే గారు ఇప్పుడు రూలింగ్లో ఉన్న ఎమ్మెల్యే గారు పర్వాలేదు అంటున్నారు జనం. మరి సమీకరణాలు ఆయన వైపు ఎక్కువ ఉన్నాయి. ఓకే సార్. యానంలో ఎవరు గెలవబోతున్నారమ్మా? మల్లాడి కృష్ణారావు గారు. ఎలా అంటే ఆయన ప్రజలు కష్టాలు కానీ ఏదైనా ప్రతి సమస్య కూడా ఆయన సాల్వ్ చేసే మనిషి అండి.
గెలిచిన వ్యక్తి అనే అశోక్ అనే వ్యక్తి ఈ రోజుకి కూడా ఎవరో ఒక ప్రాబ్లమ్స్లో ఉన్నారని కానీ, రోడ్లు శుభ్రత కానీ, డ్రైనేజీల శుభ్రత కానీ ఈ రోజుకి కూడా ఆయన చూసింది లేదండి. 5 సంవత్సరాల్లో కూడా ఎవరో వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి చేసి అడుక్కునే పరిస్థితి మల్లాడి కృష్ణారావు గారు ఉన్నంత వరకు ఎవరికి రాదండి. ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా ఆయన చేసేంత పనులు ఎవరు కూడా చేయరండి. గెలిచిన వ్యక్తి అనే వ్యక్తి ఈ రోజుకి కూడా యానంలో 5 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడు అనేది కూడా ఎవరికి తెలియదు. అతను ఓన్లీ ఎమ్మెల్యేగా నెగ్గడానికి డబ్బు సంపాదించుకోవడానికి యానం వచ్చాడు. అదేవిధంగా అతను ఎక్కడున్నాడు అనేది కూడా ఎవరికైనా సమస్య వచ్చినా కానీ ఏది కూడా అతను ఎవరికి కూడా చేయలేదండి ఈ రోజు వరకు. అలాగని ఎవరో ప్రజలు కూడా వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటే ఏ కష్టమైనా మల్లాడి కృష్ణారావు ఇంటికి వెళ్తారండి. ఎందుకంటే పెట్టి ఇంటికి వెళ్తారు కానీ పెట్టిన ఇంటికి ఎవరు వెళ్ళరండి. ఆయన ఎవరికైనా సరే మంచి చేసే మనిషి అండి. అది ఆయన శత్రువు కూడా మంచి కోరుకునే మనిషి అండి. అందుకనే మా మల్లాడి కృష్ణారావు గారు వస్తారండి. గతంలో అశోక్ని అంటే అది ప్రజలు ఏంటంటే ఒక అవకాశం ఇస్తే చూద్దాం అనే అవకాశాన్ని ఇచ్చారేమో తప్పండి. వాళ్ళు దానికోసం ఇప్పుడు చాలా వరకు బాధపడుతున్నారండి. ఎందుకంటే ఏదో చేస్తాడు, ఒక మార్పు కోరుకుందాం అని ఏదో చూద్దాం అని చెప్పేసి ఇచ్చిన అవకాశాన్ని కూడా ఆయన చేజార్చుకున్నాడండి. అదండి మల్లాడి 100% కూడా కృష్ణారావు గారు. ప్రజలు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి? యానంలో ఎలా ఉండబోతుందంటారు? మల్లాడి కృష్ణారావు గారే వస్తారండి. యానంలో మల్లాడి కృష్ణారావు చాలా హుషారుగా ఉందండి. అందరూ కూడా మల్లాడి కృష్ణారావు గారు లేకపోతే యూత్ తరం అంతా కూడా పాడైపోద్దండి. మల్లాడి కృష్ణారావు ఉంటేనే మా భవిష్యత్తు అంతా బాగుంటుందండి. కాబట్టి ఆయన రావాలని ప్రజలందరూ మేము కోరుకుంటున్నామండి. అదండి, మల్లాడి కృష్ణారావు గారు పదవిలో ఉన్నా లేకపోయినా కూడా ప్రతి వ్యక్తిని కూడా ఏ వ్యక్తిని కూడా ఆయన విడిచిపెట్టలేదండి. ప్రతి వ్యక్తికి కూడా తన సొంత డబ్బును కూడా ఇచ్చిన రోజులు ఉన్నాయండి. హాస్పిటల్ నిమిత్తం ఏంటి, ఒకవేళ యాక్సిడెంట్ అవి ఎవరైనా వచ్చినా వాళ్ళకి సహాయం చేయడం ఏంటి, హెల్ప్ చేయడం. ఇప్పుడు ఎంతోమంది వస్తారండి, రోడ్డు వేయక ముందు రావాలండి. అందరూ రోడ్డు వేసిన తర్వాత ఎంతోమంది వస్తారు. కానీ మనం రోడ్డు వేసిన నాయకుడిని మనం మర్చిపోకూడదండి. అలాగని ప్రజలు కూడా మర్చిపోకుండా మల్లాడి కృష్ణారావు గారే రావాలని మేము కోరుకుంటున్నాం సార్. మల్లాడి కృష్ణారావు గారికి ఎందుకు ఓటు వేయాలనుకోవచ్చు అంటే అక్కడ అశోక్ ఎందుకు వేయకూడదు? కులబెత్త భేదం ఉండదండి. ఇతను నా జాతి వాడు, ఇతను ఇంకో జాతి వాడు, వేరే వేరే జాతి వాళ్ళు అన్నది భేదం అంటూ అతనికి ఉండదండి. ఆయన పసిపిల్ల మనసు అండి. ఆయనకే రైట్ ఉన్నాయండి దేనికైనా చేయడానికైనా. ఆయనకున్న కెపాసిటీ ఎవరికీ లేదండి, ఎవరో చేయరు కూడానండి. ఆయనే చేస్తారండి. ఆయనే గెలిచినా గెలవకపోయినా ఆయనే చేస్తాడు. కానీ ఇప్పుడు ఆయనే గెలుస్తాడండి అని మేము ప్రజలందరూ కూడా మేము చెప్తున్నాం. గతంలో చేసినవి కూడా చాలా ఇబ్బందులు పడిపోయామండి. అశోక్ గారు వచ్చారండి. అశోక్ గారు వచ్చిన తర్వాత కనీసం ఏరియాకి వచ్చి ఎవరైనా ఎలా ఉన్నారో ఏంటని కూడా అడగలేదండి. డ్రైనేజీ చూడండి సార్, ఆ డ్రైనేజీ ద్వారా ఈ మొత్తం ఏరియాలన్నిటి వాటర్ ఇటు వస్తుంది సార్. బ్లాక్ అయిపోయి సార్, దోమల వల్ల చాలా మంది రోగాలు పడిపోయి హాస్పిటల్లో ఉండడం ఇలాంటివి కూడా చాలా జరిగాయి సార్. దీనివల్ల ప్రజలు మేమందరూ చాలా నష్టపోయాం కూడా సార్ చాలా విధాలుగాని. కాబట్టి ఇప్పుడు మల్లాడి కృష్ణారావు గారు అంటే అండి, నేను ఒక ఫోన్ కాల్ చిన్నపిల్లవాడు చేసినా పెద్దవాడు చేసినా ఒక ఫోన్ కాల్ ద్వారా ఆయన వెంటనే లిఫ్ట్ చేస్తాడండి. నీ ముక్కు ఏంటో నా ముఖం ఏంటో తెలియపోయినా కూడా ఆయన అమ్మ నువ్వు ఎక్కడున్నావు ఏంటంటారు సార్, ఇది పరిస్థితి సార్, మా ఏరియాలో ఎవరికైనా బాగోపోతే అన్న ఫోన్ చేస్తే సార్ మా దగ్గర డబ్బులు లేవు సార్, ఇది సార్ మా పరిస్థితి అంటే ఎత్తి వెంటనే మీరు ఎక్కడున్నారమ్మా అని అడుగుతాడండి. ఆయన ఎక్కడున్నారమ్మా అని మీరు అడిగి అప్పుడు మాకు ఎవరో ఒకరి ద్వారా డబ్బులు పంపించడం ఏది కూడా మల్లాడి సార్ చేసినట్టుగా ఆయన చేతుల ద్వారా కూడా ఇవ్వడండి. ఎవరో ఒకరు ఉంటారు వాళ్ళ చేత మాకు ఇప్పిస్తారు సార్. అది సార్ ఆయన చేసేది. ఆయన దగ్గర మాత్రం ఎటువంటి ఇది లేదండి, దుర్నీతి లేదండి. ఆయన మనుషున్న మనిషి అండి, మనుషున్న మహారాజు అండి. ఆయన ప్రజల కోసమే చేయాలనుకుంటాడండి. ఈ వయసులో కూడా ఆయన ప్రజలు 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 అంటున్నాడంటే, నా ప్రజలు అంటున్నాడంటే కులమత భేదం అనేది ఆయన అసలు చూడరు. కానీ ఏంటంటే ప్రతి వ్యక్తి బాగోవాలి. పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పైకి లేపాలి, ఎవరైతే సిదిగిపోయి ఉన్నారో వాళ్ళని కొంచెం పైకి లేపాలని చూస్తారు తప్ప నా బంధువులు నా వాళ్ళు నా క్యాస్ట్ అని కూడా ఆయన చూడరండి. కానీ ఆయన మనుషులు ప్రజల్ని మాత్రం చాలా పట్టించుకుంటారండి. మొన్న పదవిలో లేకపోయినా కూడా చూడండి ఎవరింటి దగ్గర ఉన్నారండి జనం అంతాని. గెలిచిన ఆయన ఇంటి దగ్గర ఉన్నారా, గెలవలేని మల్లాడి కృష్ణారావు గారి ఇంటి దగ్గర ఉన్నారా? మల్లాడి కృష్ణారావు దగ్గర అండి. ఎప్పుడు 5 గంటలకు వెళ్ళిపోతారండి, 4 గంటలకు వెళ్ళి కూడా ఆయన కోసం చూస్తారండి. వెళ్ళిన వాళ్ళు కూడా ఆయన ఇసుకుపోకుండా మంచి మనసుతో ఏ అమ్మ
దేనికి వచ్చావు, ఏంటి నీ పరిస్థితి అని ప్రజల్ని అడిగి కనుక్కుంటాడండి ఆయన. ప్రజల్ని అడిగి కనుక్కున్నది కాకుండా మళ్ళీ పెద్దలకు ఫోన్ చేసి పెద్దల ద్వారా పలానా వ్యక్తికి ఇలా ఉన్నదంట, మీరు వెళ్ళారా లేదని కూడా కనుక్కుంటాడండి. గ్రామ పరిచర్య అంతా కూడా ప్రతిదీ కూడా మల్లాడి గారు చేస్తారండి. అందుకు కాబట్టి ఆయన ప్రజల నాయకుడండి, మంచి మనసున్న నాయకుడండి. ఆయనే వస్తాడండి, ఇప్పుడు ఆయనే నెగ్గుతాడండి. అండి పీకు లోతు మట్టి ఉండేది, ఒక పెంకుడిలు కానీ ఒక డాబా కానీ ఏ ఉండేది కదా అసలు. మా కృష్ణారావు గారు వచ్చాకే ఈ కరెంట్లు డాబాలు ఇల్లులు ఎవ్వరి ఇంట్లోని దీపాలు వెలిగి, ఇప్పుడు దీపాలు లేక కరెంటు. అన్నాకి మట్టి నేల లేదు, గొచ్చు చేశాడు, రోడ్డు చేశాడు కృష్ణారావు. ఈయన వచ్చి ఏం చేశాడు, ఇప్పుడు ముంచేశాడు, బాగా ముంచాడు మమ్మల్ని. ఎప్పుడు 5 సంవత్సరాలు ముఖం కాపాడలేదు అశోక్. మా కృష్ణారావు ఎప్పుడు వెళ్ళినా మాకు కాపాడతాడండి. మేమెంతా ఒంట్లో బాగోలేదు పోయిస్తే మా ఇంటికి వచ్చి చూస్తాడు, లేకపోతే అక్కడి నుంచి ఫోన్ చేస్తాడు. ఏ పిల్లలకు ఒంట్లో బాగోపోయినా ఎవరికి ఒంట్లో బాగోపోయినా కృష్ణారావు వస్తే చూస్తారు. ఈ అశోక్ లాగా ముఖం చూపించలేదండి. మేము అశోక్ని ఫస్ట్ నుంచి మేము నమ్మలేదు, ఎలా గెలిచాడో కూడా మాకు తెలియదండి. ఆయన మా పేటలో మాత్రం మా కృష్ణారావుగా వేసుకుంటాం, అశోక్ మేము అశోక్ వేయమండి. మా కృష్ణారావు అంటే అంత మంచిది. మాకు ఓల్డ్ రూమ్లోంచి మేము డ్యూటీలు చేసిన కాంచి ఆయన మాకు టిఫిన్లు ఏంటి, కాఫీలు ఏంటి, తుడుపులకి ఒక్కరితో మాట్లాడిన ఒక గంట మన కృష్ణారావు జట్టు చేశారండి. ఈయన ఏం చేయలేదండి, మా కృష్ణారావే ఇప్పుడు ఎప్పటి నుంచో చేస్తున్నాడండి. ఆయన చేసిన కానీ మేము చేసాం, డ్యూటీలో ఓల్డ్ రూమ్లో చేసామండి. ఆయన చేసిన లోటు పుట్టింటికి ఏదో అన్నదమ్ములు ఎట్టిలాగా మాకు ఎట్టాడండి. మల్లాడి కృష్ణారావు గారే గెలుస్తారండి. మల్లాడి కృష్ణారావు గారే గెలవాలండి. ఎందుకంటే ఒకసారి అవకాశం చేయి జారిపోయిందండి మాకు. అయితే ఈసారి తప్పనిసరిగా మల్లాడి కృష్ణారావు గారే గెలుస్తారు. ఎందుకంటే ఈ ఊర్లో నీళ్లు లేనప్పుడు నేను ఈ ఊరికి గ్రామానికి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేదానండి. నా చిన్నప్పుడు వస్తున్నప్పుడు అగ్రహారం కొత్తపేట మధ్యలో ఒక కుళాయి ఉండేది. ఆ కుళాయి దగ్గర అందరూ దెబ్బలాడుకుంటూ ఉండేవారండి, అంటే నా చిన్నప్పుడు. అయితే ఈ ఊర్లో యానం అంతా టోటలీ నీళ్ళే లేనప్పుడు కృష్ణారావు గారు ఆంధ్రాలో నుంచి యానం రప్పించడానికి ఆయన చాలా ప్రయత్నించారు, చాలా పాటలు పడ్డారు. ఈ యానం కోసము ఆయన చేసే ప్రతిదీ కూడా త్యాగమే చెప్పుకోవాలండి. ఎందుకంటే మొదటగా మనిషికి కావాల్సింది ఏంటంటే నీళ్లు. ఆ నీళ్లు యానం రావటానికి మరి మల్లాడి కృష్ణారావు గారికి మేము యానం ఎంతో రుణపడిపోయి ఉందన్నమాట అండి. అలాగే మరి ఇప్పుడు ఈ 5 సంవత్సరాల యొక్క పాలన చేసిన ఎమ్మెల్యే అవుతండి, ఒక రోడ్డు శుభ్రత లేదు, లేదా డ్రైనేజీ శుభ్రత లేదు, లేకపోతే దోమల మందు కొట్టించడం కానీ, లేకపోతే ఎక్కడైనా అశుభ్రంగా ఉన్నప్పుడు దాన్ని శుభ్రం చేయించడం కానీ ఏది జరగలేదండి. ఎవరింటికి వచ్చినట్టుగా ఆ ఎమ్మెల్యే పలానా వాళ్ళ ఇంటికి వచ్చాడు, పలానా వాళ్ళు కష్టం చూశాడని కానీ ఒక్కరి చేత కూడా చెప్పించలేరండి. ఎందుకంటే ఎమ్మెల్యేగా ఏదో రకంగా డబ్బు ఇచ్చి లంచం ఇచ్చి ఎలాగోలా గెలిచేశాడు. కానీ గెలిచి ఏ గ్రామానికి కానీ ఏ కుటుంబానికి కానీ ఎవరికి మేలు చేసినట్టుగా మరి గత 5 సంవత్సరాలుగా గెలిచిన ఎమ్మెల్యే ఏమీ చేయలేదని మాత్రం అందరూ చెప్పగలమండి. ముఖ్యంగా యానంలో నాకు ఆనందకరం ఏంటంటే అండి, మల్లాడి కృష్ణారావు గారు తీసుకొచ్చిన వాటర్ చాలా విలువైనదండి. అదే వాటర్ని మరి యానం తీసుకొచ్చారంటే ఇప్పుడు ఎలా ఉండబోతుంది అంటే రాబోయే ఎన్నికల్లో మరి ఇప్పుడు ఎవరికి ఓటు వేయబోతున్నారు అంటే అశోక్ ఎందుకు వేయకూడదు, మల్లాడికి ఎందుకు? అశోక్ ఎందుకు వేయలేదంటే ఆయన ఏది చేయలేదండి. ఒకటి ఆరోగ్యపరంగా చేయలేదు, లేకపోతే ఒక ఇల్లు స్థలం లేని వాళ్ళకి ఇల్లు స్థలం ఇవ్వలేదు, లేదు అంటే పేదవాళ్ళని ఏం పట్టించుకోలేదండి. గ్రామంలోకి రాలేదు. మీరు ఎలా ఉన్నారు, మీ ఇంట్లో ఎలా ఉన్నది, మీ పరిస్థితి ఏంటి, మీకు ఇల్లు ఉందా, మీకు వాకలు ఉందా, లేదా ఆయన ఎప్పుడు రాలేదండి. 5 సంవత్సరాల్లో ఏ గ్రామానికి కూడా రాలేదండి, ఏమీ చేయలేదు. హెల్ప్ చేస్తారని ఏమీ అనలేదు. కానీ ఆయన ఎలా గెలిచాడనేది మాకు కూడా తెలియదండి. చాలా ఫ్రాడ్గా గెలిచాడని నేను అనుకుంటున్నానండి. అది ఎలా గెలిచాడో నాకు తెలియదు. కానీ ఈసారి అయితే డెఫరెంట్గా 100కి 100% 100% మల్లాడి కృష్ణారావు గారు మాత్రం గెలుస్తారండి. అది దేవుడి నుంచి కూడా జయమిస్తున్నాడు, అలాగే మనుషుల నుంచి కూడా జయము మల్లాడి కృష్ణారావు గారికి మా ఓటు. అదే మా గుర్తు జగ్గు. ఈసారి అయితే బాగా జరుగుతుంది సార్ ఎన్నికల్లో. మా మల్లాడి కృష్ణారావు గారు గట్టిగా వస్తారు అంతే సార్. ముందు 5 ఏళ్ళ నుంచి మాకైతే ఎటువంటి ఏమి జరగలేదు సార్. అందుకంటే ఎప్పుడు చెత్త చెదారంతో రోడ్లు నిండిపోవడం తప్ప శుద్ధి శుభ్రం అంటే ఏమీ లేదు. ఆయన మొహం చూసిందే లేదు అశోక్ గారిది.
అసలు మొహం కూడా చూడలేదు మేము. 5 ఏళ్ళు దొంగలా దోకున్నాడు ఆయన. మా మల్లాడి కృష్ణారావు వస్తే మా పరిపాలన అంతా బాగుంటుంది. మాకు ఉద్యోగాలు వస్తాయి. మేము ఉద్యోగాల కోసం ఎన్ని పోట్లు పడ్డామో మాకు తెలుసు. 5 ఏళ్ళలో ఇంటికి వెళ్ళినా కూడా మొహం చూసి మొహాలు దాచుకున్నారు అశోక్ గారే. ఇప్పుడు నేను ఉద్యోగం కోసం ఎంత ట్రై చేస్తున్నానో మాకు తెలుసు. మల్లాడి కృష్ణారావు గారు వస్తే మేము కూడా బాగుపడతాం. ఇలాగ ఉద్యోగం విషయంలో కానీ విద్య విషయంలో కానీ ఏమన్నా కావాలంటే ఇంటికి వెళ్తే మల్లాడి కృష్ణారావు ఎలా స్పందిస్తారు? ఖచ్చితంగా సహాయం చేస్తారు మా మల్లాడి కృష్ణారావు. ఉద్యోగం కోసం కానీ ఏదైనా ఇంట్లో సమస్య వచ్చినా, ఒక భర్త ఎందు భార్య ఎందు ఏదైనా సమస్య వచ్చి ఆయన కాళ్ళ దగ్గరికి వస్తే చిన్న ఫోన్ కొట్టినా కూడా సమాధానం వస్తుంది ఆయన దగ్గర నుంచి. ప్రతిదానికి సమాధానం వస్తుంది. అదే అశోక్ విషయంలో అయితే మేము భయపడుతున్నాం. ఏమైనా ఆయన వల్ల మళ్ళీ వస్తే ఏమైనా జరుగుతుందేమో భయపడుతున్నాం. అది మా మల్లాడి కృష్ణారావు వస్తే మేము ధైర్యంగా కళ్ళు మూసుకుంటాం. ఇప్పుడు ఆయన చెప్పిన మాటలు అయితే మేము చాలా స్వచ్ఛంగా ఉన్నాయి. మేము ప్రతిదానికి మేము ఎదుర్కొంటాం. ఆయన కోసం మేము ఎంత దానికైనా ఎదుర్కొంటాం. మల్లాడి కృష్ణారావు గారు రావాలని కోరుకుంటున్నాం. అక్కడ తిరిగి మా అమ్మగారు అయితే 2 సంవత్సరాలు పెన్షన్ లేదండి. తిరిగి ఏంటి పెన్షన్ లేదండి అని అడుగుతుంటే ఇంకా వస్తుందమ్మా అన్నారండి. ఇంకా అలా అంటున్నారని వదిలేసి ఇంకా మల్లాడి కృష్ణారావు గారు తెచ్చి మా అమ్మగారండి 2 సంవత్సరాలు మా నాన్నగారు చనిపోయి పెన్షన్ ఇవ్వలేదండి అంటే ఆయన వెంటనే ఫోన్ చేసండి ఆ ఆఫీసర్లకి ఎవరికో ఫోన్ చేసండి 1 నెల 2 నెలల్లో పెన్షన్ వచ్చేలా చేస్తారండి. మరి ఆయన ఆంధ్ర వాళ్ళకి కూడా సాయం చేస్తున్నారంటే చూడండి. మా పెద్ద అన్నయ్య గారు చనిపోయి 7 సంవత్సరాలు అయిందండి. వీళ్ళ అబ్బాయి తాళపాలెం అండి. చనిపోతే అండి మా అన్నయ్య గారు చనిపోయారండి. వీళ్ళ అబ్బాయి పెద్ద అబ్బాయి చనిపోతే మా వదిన గారు పాపం తిరిగి ఏదో లాయర్తో రాయించుకున్నారండి డబ్బులు. రాయించుకుంటే పాపం ఇంకా రావట్లేదు అని చెప్తే ఈ మల్లాడి కృష్ణారావు గారు ఒక ఫోన్ చేసి లాయర్ గారు చెప్తే ఒక 2-3 నెలల్లో ఇచ్చేస్తామండి అన్నారు. 8 లక్షలు ఇచ్చారండి. అలాగా ఆయనకు ఆంధ్ర వాళ్ళకి కూడా హెల్ప్ చేసి సాయం చేశారండి. మళ్ళీ వీళ్ళ మనవడు చనిపోయాడండి. మొన్నే 1 సంవత్సరం క్రితం చనిపోతే అండి అక్కడ ఇస్తారో లేదో డబ్బులు తెలియదంటే గురువుగారు ఇలా మా మేనల్లుడు చనిపోయాడండి, పెద్ద హాస్పిటల్లో ఉన్నాడండి అంటే వెంటనే ఆయన ఫోన్ చేసి కాకినాడ ఎవరికో మంత్రి ఎవరికో చేసండి వాళ్ళని పంపించి హాస్పిటల్కి 10 లక్షలు 20 లక్షలు అడిగారండి. అడిగితే 10 లక్షలు ఇచ్చేలా వెంటనే ఆయన చేయించారండి తీసుకెళ్ళి. అలాంటి ఆంధ్ర వాళ్ళకి కూడా సాయం చేస్తున్నారంటే యాన వాళ్ళకి ఏం చేయలేదు అనుకుంటున్నారండి. కొంతమంది ఉన్నారండి తినేసరి తినలేదు మాకు ఇవ్వలేదు అని అంటున్నారండి. కానీ ఆయన అందరికీ న్యాయం చేశారండి. మల్లాడి కృష్ణారావు గారి వల్లే యానంలో 30 మంది బతకడం కారణం అదేనండి. నేను ఊరు ఆడపడుచుని విజయరాడపాలెం కోడలండి నేను. నాకు కూడా మా ఆయన గారు పడిపోతే 2 బస్సు తిరిగిపోతే మాకు హెల్ప్ చేసేటండి. బోళ్ళు హెల్ప్ చేసాడు. నాది ఊరు ఆడపడుచునేనండి. నేను ఆంధ్ర విజయరాడపాలెం అండి. చేసాడండి మాకు మల్లాడి కృష్ణారావు గారండి. నాకు నా భర్తకి చేసేవాళ్ళు వెనకాల చేసేవాళ్ళు లేకపోతే ఆయనే చేయించాడండి. అంబులెన్స్ ఇచ్చి అన్ని ఇచ్చి ఫ్రెండ్ ఇచ్చి అన్ని ఇచ్చి చేశాడండి. గెలుస్తారండి కంపల్సరీ ఆయన గెలాలి. ఎందుకు అభివృద్ధి చేయకుండా ఇవన్నీ ఎవరు చేశారండి? ఇవన్నీ ఎవరు ఇచ్చారండి? ఆయన ఇచ్చినయే కదా. ఆయన ఇచ్చియే కదండి. వీళ్ళు పూరు గుడిసెల్లో ఉండేవారు. ఎలాగని ఆయన ఏం డెవలప్ చేశాడండి. ఎక్కడెక్కడి నుంచో ఎలా ఉన్నాయి ఏటో పాండిచేరీలు అన్నీ చూసి ఎక్కడెక్కడ ఉన్నాయి ఈ ఊళ్ళో కట్టించాడండి ఆయన. చూసాడండి చేశాడండి ఆయన. అందరికీ చేశాడండి. ఆంధ్ర వాళ్ళు ఏంటి ఎవరు వచ్చినా సరే సాయం చేయమని తలుపు కొడితే వెళ్ళి తలుపు తీసేవాడు ఆయనండి. ఆయనకే చేస్తాను. ఇంకా ఆయన దగ్గర ₹1 తీసుకొని ఇటే పక్క వద్దు అటే పక్క వద్దండి. మాకేమో ఆయన ఎప్పుడు మేము తీసుకోలేదు. ఆయన ఎప్పుడు ఏమీ ఇవ్వలేదు. కానీ ఆయన ఎందుకు బోర్డు సాయం చేశాడండి. చెప్పుకోలేనంత సాయం చేశాడండి ఆయన. ఎవరైనా హార్ట్ అటాక్ వస్తుందో మా అన్నయ్య గారు పిల్లండి హార్ట్ అటాక్ వస్తే ఆయనే పెట్టుకున్నాడండి. లేనోళ్ళు తల్లి లేని పిల్ల ఆయనే అన్నీ పెట్టుకుంటూ ఖర్చులైన అదే కిమ్స్ హాస్పిటల్లో ఆయనే పెట్టుకునండి. ఆయనే చేశాడండి. మరి అంత అలా చేసిన ఆయన కాకపోతే మధ్యలో వచ్చే వాళ్ళకి ఎలా వేస్తామండి ఓటైనా. గెలిపి ఏదైనా సరే అశోక్దండి ఈసారి ఎలాగైనా అశోక్ గారు వచ్చేస్తారు. ఎలాగైనా కొడతారు ఖచ్చితంగా. 25 సంవత్సరాలు ఏం చేశారండి? 25 సంవత్సరాలు ఏం జరిగిందనండి? 5 సంవత్సరాలు కూడా ఆపుకుంటానే వచ్చారు. ఈసారి ఛాన్స్ ఇస్తే ఆయన చేసుకుంటూ వస్తారు. ఈసారి ఖచ్చితంగా మెజార్టీతో వస్తుంది ఈసారి. మెజార్టీ అంటే నాకు క్లారిటీ లేదు. బట్ విన్నింగ్ మాత్రం అశోక్ గారు వచ్చేస్తారు.
అశోక్ వచ్చాక ఖచ్చితంగా ఏమనుకున్నారు యానం ప్రజలందరూ కూడా అదే అనుకుంటున్నారు. అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి అశోక్ గారి కోసం. ఆయన రావాలనే కదా కోరుకుంటారు అందరూ కూడా. ఎందుకు ఎలా కోరుకుంటున్నారు? ఆయనకి బానిస అయిపోయారు. ఆయనకి ఎవరికి కృష్ణారావుకి బానిస అయిపోయారు. ఆయన వల్ల ఆయన్ని భయపెట్టి జనాలను కూడా బయటికి రానివ్వట్లేదు. ఈసారి ఖచ్చితంగా అశోక్ గారు అయితే వచ్చేస్తారు ఖచ్చితంగా. షూర్, డ్యామ్ షూర్. అయితే యానం ప్రజలకి అసలు ఎక్కడ మునగలేని ఏరియా ఏ సంవత్సరం మునగలేని ఏరియా ఏదని అంటే ఒకటే ఓల్డ్ రాజీనగర్ మునగలేదు, ఏ సంవత్సరం మునగలేదు. ఓల్డ్ ఏజ్ హోమ్ ఏ సంవత్సరం మునగలేదు. అటువంటిది ఓల్డ్ ఏజ్ హోమ్ గోడతో సహా వెళ్ళిపోయింది. అంత విధంగా వచ్చిన గోదావరి, దానికన్నా భయంకరంగా వచ్చిన గోదావరిలు ఎన్నో ఉన్నాయి. అయ్యన్ నగర్ మునిగిపోయింది, పరంపేట మునిగిపోయింది, న్యూ రాజీనగర్ మునిగిపోయింది. ఈ మునిగిపోయినప్పుడు ఈ అశోక్ అన్న వ్యక్తి కనీసం ఎందుకు ఇలా జరుగుతుందని అన్న ఆలోచన అనేది తెలియదు. అసలు తెలిసిన వ్యక్తిని మనం నగ్గించుకోవాలి. యానం గురించి తెలిసిన వ్యక్తి, యానంలో పుట్టి పెరిగిన వ్యక్తి, యానం అంటే ఏంటి, అసలు యానంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, యానంలో ఏం తక్కువ అయ్యాయి, అవన్నీ తెలిసిన వ్యక్తి మల్లాడి కృష్ణారావు మాత్రమే. ఖచ్చితంగా మల్లాడి కృష్ణారావు గెలకపోతాడు. మన అభ్యర్థి మల్లాడి కృష్ణారావు. గొల్లపల్లి అశోక్ గారికి వెళ్ళబోతున్నారండి. ఎందుకంటే ఆయన 10 సంవత్సరాలు చేసాడు. ఆయన 10 సంవత్సరాల్లో కూడా బొమ్మలు దెబ్బలు తప్ప ఏమీ లేవు అసలు యానంలోనే. ఈయన వచ్చిన తర్వాత ఏ రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళకుండా ఏ పని ఆఫీసులో వెళ్తే ఆఫీసులో పనులు అవి. ఈయన పాలన బాగుందండి. గొల్లపల్లి అశోక్ గారి పాలన బాగుంది. ఆయన పాలన అయితే కట్టడంలో లేకపోతే బదిలీ చేయడాలు అవి చేసుకొచ్చాడు ఆయన. ఇది అలా లేదు. ఇదైతే పాలన బాగుందండి. అందుకు గొల్లపల్లి అశోక్ గారు రావాలని చెప్పేసి మేము అందరం అనుకుంటున్నాం. 5 సంవత్సరాలు చేసింది ఏంటంటే ఏ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళొచ్చు, ఏ పని చేయించుకోవచ్చు సహాశక్తిగా. ఈయన దగ్గరికి వెళ్తే గంటల తరబడి గుమ్మంగాడు కూర్చోడానికి ఆఫీస్ ఉండదు, ఏముండదు. తాగడానికి గాలి మంచినీళ్ళు తాగితే మన బాటిల్ మంచినీళ్ళు పట్టుకుని వెళ్ళాలి. ఆ చిట్టుకాడ ఈ చిట్టుకాడ లేకపోతే ఆ గోడ జారబడి అలాగే కూర్చొని ఉండాలి. లేదు వీళ్ళు కలాలంటే తెల్లారగట్ల వెళ్ళి ఎక్కడో మన ఆయన బోలటాడి దగ్గర ఎక్కడో కలాలి. వీళ్ళు అలా కాదు. వీళ్ళు వెళ్ళామంటే కంపల్సరీగా అక్కడికి కూర్చొని ఆఫీసులకు వెళ్ళి కూర్చుంటే అట్లనే రెస్పాన్స్ చెప్తారు. వెళ్ళి కలచ్చు కూడా. ఈయన మంచి పాలన బాగుంది. ఇప్పుడు ఏదన్నా గమ్మున ఏ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఆ ఆఫీసర్ టక్కుమని పని చేస్తాడు. ఈయన అలా కాదు. ముందు వెళ్ళగానే వీళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి తీసుకుని అప్పుడు వెళ్ళాలి. కృష్ణారావు గారు ముందు కృష్ణారావు దగ్గరికి వెళ్ళాలి ఏది కావాల్సిన. ఈ పాలన కంటే ఆ పాలనే బాగుంది. గొల్లపల్లి అశోక్ అండి. కాంగ్రెస్ పార్టీ నెగ్గుతుంది పక్కా. అభివృద్ధి 30 సంవత్సరాలు అయితే సున్నా అండి. 5 సంవత్సరాలు అంటే 2 సంవత్సరాలు కొంచెం అటు ఇటు కరోనా వల్ల ఇటు వల్ల కొంచెం ఇబ్బంది పడినా తర్వాత ఏ మూలలో గ్రామాల్లోని రోడ్లు ఒక్క లెక్కలో వేశారు, డ్రైనేజీలు సెట్ చేశారు. మెయిన్ ఫంక్షన్లో మేము ఫంక్షన్కి వెళ్ళాలనుకోండి ఆఫీస్ చుట్టూ ఆఫీస్కి ముందు అప్లై చేసుకోవాలనుకోండి అప్లై చేస్తాం. అది ఒక సంవత్సరం ఉండవే సంవత్సరం పడేస్తుంది. అది మళ్ళీ ఉండవే సంవత్సరం పడేస్తుంది. ఆ సంవత్సరం ఎలాగా ఆఫీసుల చుట్టూ 4-5 రోజులు తిరుగుతాం మామూలుగా. కొంచెం వాళ్ళ పనులు అయిపోతాయి. వాళ్ళ పని అయిన తర్వాత అసలు విషయం ఏంటంటే మాజీ మంత్రి గారి దగ్గరికి వెళ్తాం. అతనికి ఇష్టమైతే పెడతారు సంతకాలు, లేదంటే అవి పక్కనే ఉంటాయి లేదా చెత్తపుట్లు పడిపోతాయి. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడో ఏ సంవత్సరంన్నరకో అది ఇప్పుడు కాదమ్మా. నేను ముందు చెప్తున్నాను, మీరు 30 సంవత్సరాలు అడిగారు కాబట్టి చెప్తున్నాను. అంతకు ముందుది ఇది. అప్పుడు సంతకం ఇష్టమైతే పెడతారు, లేదంటే 1-2 సంవత్సరాలు తిరిగి రావాలి. ఇది ఇప్పుడు ఆ పరిస్థితి ఏంటి తెలుసా? ఆఫీస్కి వెళ్తాం, అప్లై చేసేస్తాం అంతే. ఆ ఆఫీస్ వాళ్ళు ఏదో కొంచెం మమ్మల్ని ఎంక్వైరీ చేస్తారు, కొంచెం ఏదో ఇక్కడ వాళ్ళని అక్కడ వాళ్ళని అడుగుతారు, ఏడేస్తాం అంతే. అక్కడికి వెళ్ళేస్తున్నాం ఒక రోజే పని ఫంక్షన్కి. అది ఒక రోజు పెడేస్తాను అంతే. అక్కడ ఒక రోజున అయిపోద్ది. ఇంక తర్వాత ఇంకేం వెళ్ళకలేదు. అప్పుడు ఈ 5 సంవత్సరాలు ఉండి ఎమ్మెల్యే గారు అశోక్ గారు ఏం చేస్తారంటే సంతకాలు పెడతారు అంతే. అంటే వాళ్ళ అరుగులా కాదా, ఈ ఫంక్షన్కి వాళ్ళ అరుగులా కాదని చూస్తారు. ఓకే అరుగులు పెట్టేయండి అంటారు అంతే. అంతేగాని వాళ్ళని ఇవ్వాలరా
తెల్లరగట్లరా, సాయంత్రం రా, మధ్యాహ్నం రా, అలాంటివి అయితే ఏమి ఉండవు. ఆయన మనుషులను కూడా చూడరు. ఈ మనిషి ఆ మనిషి అని చూడరు, సంతకాలు పెడతారు. ప్లస్ అది ఈడు మళ్ళీ ఇంట్లో ఫంక్షన్ లేదనుకోండి, ఈ కొత్తగా వచ్చింది ఇది అంటే అశోక్ గారు ఉన్నప్పుడు చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. ఇదే కాదు బోల్డ్ పనులు చేస్తారు. ఇదే అశోక్ గారు వచ్చారంటే కంపెనీలు మెయిన్ ఇంపార్టెంట్గా ఏజెన్సీ తెరుస్తారు, యాన ప్రజలు బాగుపడతారు. ఆ ఏజెన్సీ వచ్చిందా యాన ప్రజలకు ఉపాధి కలుగుతుంది. అందుకే మేము అశోక్ బాబుని ఎన్నుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీని నెగ్గించాలని మేము అందరం ప్రయత్నిస్తున్నాం. ఆ పార్టీయే నెగ్గుతుంది. అదే అండి 25 సంవత్సరాలు బట్టి కృష్ణారావుకి వెనకాల తిరుగుతా ఓట్లు వేస్తా ఏనుగుల చేతాల తిరుగుతా అలా ఉన్నాం 25 సంవత్సరాలు. 25 సంవత్సరాలు బట్టి అంగో ఇస్తున్నాను ఇల్లు, ఇవి ఇస్తున్నాను పట్ట, అదిగో ఇస్తున్నాను పట్టాను. అంగ పేరు వచ్చండి, ఇలా నా పేరు వచ్చిందండి, మరి నాకు పట్టాలో రాలేదు ఏంటంటే ఇస్తానులేమ్మా కంగారే ఉంది, ఇంక ఇస్తాను 25 సంవత్సరాలు గడిపాడండి. 25 సంవత్సరాలు పోయాక మళ్ళీ ఓటేయమ్మా, మళ్ళీ ఓటేస్తే మళ్ళీ చేస్తాను. 25 సంవత్సరాలు తిరిగానండి. మా పిల్లలు పెద్దోళ్ళు అయిపోయి పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి, మీరు ఇల్లు తల ఇవ్వలేదు, ఇంకేం చేయమండి అని అడిగాం. ఇల్లు తల ఇస్తాననే అలా మోసం చేసుకుంటే 25 సంవత్సరాలు వచ్చిందండి. 25 సంవత్సరాలు ఆయన వెనకాల తిప్పుకుంటూ ఉన్నారు కానీ ఒక్క రూపాయి పని కూడా మాకు చేయలేదు. చేయకపోతే అశోక్ గారికి చేస్తున్నామని ముందుసారి ఎలక్షన్లో నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు, నేను ఇస్తాను కదా అన్నాను. నువ్వు ఇంకెవ్వరు మీరు ఎవరు, అందుకని అశోక్ గారికి చేస్తున్నావు అన్నాను. ఇప్పుడు ఎంతగా ఆయన ఇళ్ళ పట్టాలు ఇచ్చి తయారు చేసి 10 ఎకరాలు చేనుకొని మాకు ఇస్తాను అన్న టయానికి ఇవ్వలేక వాళ్ళు కాదు, నువ్వు పట్టాలు ఇస్తే అందరికి ఇవ్వాలి, యానంలో ఉన్న వాళ్ళు అందరికి ఇస్తే నేను ఇవ్వనిస్తాను, లేకపోతే నేను ఇవ్వనన్నాను. చేతికి ఇచ్చి పట్టా కూడా లాగేసుకున్నాడండి అతను. ఇప్పుడు అశోక్ గారే రావాలి, కాంగ్రెస్ పార్టీయే రావాలండి, తప్పనిసరిగా ఈయన వస్తాడు. ఇప్పుడు ఇస్తాను ఇచ్చినప్పుడు అండి ఆపేయాడు కదండి, ఇస్తానని పలానా రోజున ఇస్తామని చెప్పిన తర్వాత కూడా నువ్వు ఇవ్వలేక వాళ్ళు కాదని ఆపేయాడండి. ఆవిడ అన్నట్టు పుల్లాగేమో ఆయన ఉన్నాడు, మేకలాగా ఈయన ఉండటంతో మాకు అన్నీ ఆగిపోయినాయి. ఈసారి ఈయన వస్తే మాకు అందరికి మేలే జరుగుతుంది. యానానికి ఆ చీర పోద్దండి. అదే చేశాను అన్నాడండి. ఏం చేశాడండి, వచ్చే వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళకే ఇచ్చాడండి. కాంగ్రెస్ పార్టీ వస్తే మాకు బాగుంటుందని మేము కోరుకుంటున్నామండి. అశోక్ బాబే రావాలండి. ఏం చేశాడండి, ఏం చేయలేదు. 30 సంవత్సరాల నుంచి చేశాను, ఇల్లు ఇచ్చేస్తాను అవి ఇచ్చేస్తాను అన్నాడండి. ఇల్లు ఎవరికి ఇచ్చాడండి, ఎవరికి ఇవ్వలేదు. ఇల్లు ఇమ్మంటే మా ఇంట్లో ఉండండి వచ్చి అని ఎటకరాలు అడిగాడండి. ఉద్యోగాలు ఇమ్మంటే మాకే లేవు ఉద్యోగాలు, ఎక్కడ తెచ్చమంటారు అని అడిగాడు. ఇచ్చిన ఉద్యోగం కూడా లాక్కున్నాడండి. ఏమో కాంగ్రెస్ రావాలని మేము కోరుకుంటున్నామండి. అశోక్ బాబు రావాలండి, అశోక్ బాబు రావాలని కోరుకున్నామండి. మేము ఆయన వస్తేనే మాకు బాగుంటుందని మేము చూస్తున్నామండి. ఏం చేశాడు, ఏం వచ్చినా మాత్రం సుఖం ఉందండి. పుల్లగా ఆయన వస్తున్నాడు, మేకలాగా ఈయన ఉన్నాడండి. పుల్లగా ఆయన వచ్చి పడిపోతున్నాడు, మేకలాగా ఈయన ఉన్నాడండి. ఏం చేస్తాడు, ఏం చేస్తున్నాడండి, ఏం ఓట్లు కూడా ఏం ఇస్తలేదు, ఏమి ఇస్తలేదండి. అన్ని బాగా చేసుకొస్తాడని మేము చూస్తున్నామండి. ఆయన వస్తే మళ్ళీ ఇంకో టిప్పుకలు వస్తే మాకు అన్ని చేస్తాడని మేము కోరుకుంటున్నాం. గారే నెగ్గుతారు అనుకుంటున్నామండి. అశోక్ గారే నెగ్గుతారండి. ఆయన చేసిన పరిపాలన మాకు నచ్చలేదండి. అదే అంతేనండి, ఇంక మేము ఏం చెప్పమండి. మాకు అన్యాయం జరిగింది, మాకు అన్యాయం జరిగింది కాబట్టి మేము చేస్తలేదండి. అశోక్ గారికే చేస్తామండి. అంతేనండి, ఆయన వచ్చాక చేస్తారు. అభివృద్ధి ఏం చేశాడండి, ఏం చేశాడు, అక్కడ అవి కట్టి ఇక్కడ ఈ కట్టి అన్ని చేశాడు అంతేండి. మనుషులు మాలాంటి వాళ్ళకి ఎప్పుడు వేసిన వాళ్ళు అప్పుడే అలాగే ఉన్నామండి. అదండి, ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఉన్నాం కానీ ఏమీ చేయలేదండి. ఉద్యోగాలు లేవు, ఏమి లేవు. మా అబ్బాయికి ఉద్యోగం వేస్తాడని వేయలేదండి. అలాంటివన్నీ ఆయన కూడా తిప్పించుకున్నాడు అంతేనండి. అంతేగాని మాకు ఏం చేయలేదండి. అంతేగాని అశోక్ గారికే వేస్తామండి మేము ఒకటి. అక్కడ తిరిగి మా అమ్మగారు అయితే 2 సంవత్సరాలు పెన్షన్ లేదండి. తిరిగి ఏంటి పెన్షన్ లేదండి అని అడుగుతుంటే ఇంకా వస్తుందమ్మా అన్నారండి. ఇంకా అలా అంటున్నారని వదిలేసి ఇంకా మల్లాడి కృష్ణారావు గారు తెచ్చి మా అమ్మగారండి 2 సంవత్సరాలు మా నాన్నగారు చనిపోయి పెన్షన్ ఇవ్వలేదండి అంటే ఆయన వెంటనే ఫోన్ చేసండి, ఆ ఆఫీసర్లకి ఎవరికో ఫోన్ చేసండి, 1 నెల 2 నెలల్లో పెన్షన్ వచ్చేలా చేసేసారండి. మరి ఆయన ఆంధ్ర వాళ్ళకి కూడా సాయం చేస్తున్నారంటే చూడండి. మా పెద్ద అన్నయ్య గారు చనిపోయి 7 సంవత్సరాలు అయిందండి. వీళ్ళ అబ్బాయి తాళపాలెం అండి, చనిపోతే అండి మా అన్నయ్య గారు చనిపోయారండి. వీళ్ళ అబ్బాయి పెద్ద అబ్బాయి చనిపోతే మా వదిన గారు పాపం తిరిగి ఏదో లాయర్తో రాయించుకున్నారండి డబ్బులు. రాయించుకుంటే పాపం ఇంకా రావట్లేదు అని చెప్తే ఈ మల్లాడి కృష్ణారావు గారు ఒక ఫోన్ చేసి లాయర్ గారు చెప్తే ఒక 2-3 నెలల్లో ఇచ్చేస్తామండి అన్నారు. 8 లక్షలు ఇచ్చారండి. అలాగా ఆయనకి ఆంధ్ర వాళ్ళకి కూడా హెల్ప్ చేసి సాయం చేశారండి. మళ్ళీ మనవడు చనిపోయాడండి మొన్నే, 1 సంవత్సరం క్రితం చనిపోతే అండి అక్కడ ఇస్తారో లేదో డబ్బులు తెలియదంటే గురువుగారు ఇలా మా మేనల్లుడు చనిపోయాడండి, పెద్ద హాస్పిటల్లో ఉన్నాడండి అంటే వెంటనే ఆయన ఫోన్ చేసి కాకినాడ ఎవరికో మంత్రి ఎవరికో చేసండి వాళ్ళని పంపించి హాస్పిటల్కి
10 లక్షలు 20 లక్షలు అడిగారండి. అడిగితే 10 లక్షలు ఇచ్చేలా వెంటనే ఆయన చేయించారండి తీసుకెళ్ళి. అలాంటి ఆంధ్ర వాళ్ళకి కూడా సాయం చేస్తున్నారంటే యాన వాళ్ళకి ఏం చేయలేదు అనుకుంటున్నారండి. కొంతమంది ఉన్నారండి తినేసరి తినలేదు మాకు ఇవ్వలేదు అని అంటున్నారండి. కానీ ఆయన అందరికీ న్యాయం చేశారండి. మల్లాడి కృష్ణారావు గారి వల్లే యానంలో 30,000 మంది బతకడం కారణం అదేనండి. ఓకే అండి. ఎవరు గెలవబోతున్నారమ్మా యానంలో? యానంలోనా అశోక్ చేసిన పనులు బోల్ పనులు. నేను సెంటర్ జైలుకి వెళ్ళాను, అక్కడి నుంచి తీసుకొచ్చాడు నన్ను. ఇక్కడ తీసుకెళ్ళి అదవా పెట్టేసినాడు ఈయన కృష్ణారావు గారు. మా మనవడి కోసం ఏదో ఓ పిల్లని ప్రేమించాడు. ఆ ఇంటి కొంప మీద పడేది. నేనే రావద్దన్నానని నన్ను కూడా కేసులు పెట్టేసి నానా చండాలంగా రాయించేసింది ఆ కేసు. ఆ కేసుకి ఎన్నాళ్ళు 7 సంవత్సరాలు తిరిగాను ఆ కోర్టుకి, ఎవ్వరూ రాలేదు. అశోక్ వచ్చేటప్పుడు, అశోక్ వచ్చిన తర్వాత అశోక్ దగ్గర ఏడితే అప్పుడు అశోక్ నన్ను తీసుకొచ్చాడు, డబ్బు ఖర్చు పెట్టి ఎంతో మేలు చేశాడు. ఇంకెవరు నెగ్గాలి యానం లేదు. ఆ దగ్గర 7 సంవత్సరాలు చేశాను నేను. 7 సంవత్సరాలు పని చేశాను ఈయన దగ్గర. ఆయన దగ్గర ఊరూరికి పేటకి యానం అంతా తిరిగాను నేను. ఇప్పుడు ఈ రోజున కాళ్ళు ఎగితే లేదు, చాలా అరిగిపోయి తిరిగి పేట అంతా తిరిగి ఊరంతా తిరిగి పేటకి తిరిగిదాన్ని నేను. నాతో తిరిగిన వాళ్ళు 3 మంది అందరికీ కాళ్ళు ఇలాగైపోయి లెగలేక ఉన్నారు పాపం. నేను అలాగే ఉన్నాను లెగలేక. ఇప్పుడు ఎవరు నెగ్గుతారా? నీతికి న్యాయానికి పలుకుపడున్నాడు అశోక్ నెగ్గల. ఎవరు భయపడే వాళ్ళు ఎవరో భయపడతారా ఏదోలో, అంతేగాని నీతికి న్యాయానికి ఎవరు అడ్డు పెట్టినా ఆగదు ఏ ఓటు. చెప్తానండి, అశోకరే నెగ్గుతారు అంటే అశోకరే నెగ్గుతారు. అదండి. ఏం చేశారండి? చాలా కూడా చెప్పుకున్నాడండి. ఏం చేశాడండి? చేస్తాను చేసాడే కదండి. ఉన్నవాడితో 2 చుచ్చాలు 3 చుచ్చాలు 4 ఉద్యోగం చేసిన వాళ్ళకి పట్టాలు ఇచ్చాడు. అక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడ వేసాడు? ప్రజల మాట అలా చేశాడు ఆయన. అది అశోక్ గారు వస్తారండి. ఇచ్చిన హామీల కన్నా మన ప్రశాంతంగా ఉన్నామండి. ప్రశాంతం జీవితం ఇచ్చాడు. ఆ గేడు దగ్గర కృష్ణారావు ఇంటికి వెళ్తే గేడు దగ్గర కూర్చోవడం ఇలాంటి ఏమీ లేవు. పింఛనీళ్ళు ఇప్పించారు. అలాగే మన జాబులు కూడా మెరిట్ జాబులు పడుతున్నాయి. ఫ్యూచర్లో మన పిల్లలు బాగుంటుందని అశోక్ గారు చేద్దాం అనుకుంటున్నాం. పుదుచ్చేరి యానాం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార ఘట్టం నేటితో ముగుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే అభ్యర్థులు హోరాహోరీ పోరు అయితే ఇక్కడ ప్రధానంగా జరుగుతున్నప్పటికీ యానాం నియోజకవర్గంలో త్రిముఖ పోటీ ఉందని చెప్తున్న నేపథ్యంలో కేవలం ఇరువురు మధ్య మాత్రమే హోరాహోరీ పోరు, ఉత్కంఠ పోరు అయితే ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇప్పుడు యానాం నియోజకవర్గంలో 37,923 మంది ఓటర్లకే నాడి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేసింది. అందులో కొందరు అభిప్రాయాలు అయితే ఆర్టీవీ తెలుసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా గత 30 సంవత్సరాల నుంచి అయితే యానాం నియోజకవర్గ అభివృద్ధి పదంలో మల్లాడి కృష్ణారావు నడిపించారని కొందరు ప్రజలు చెప్తుంటే, మరి కొంతమంది యానాం నియోజకవర్గంలో గత నియంత పాలన జరిగింది, అందుకే అశోక్కి పట్టం కడుతున్నామని మరికొంతమంది ఓటర్లు చెబుతున్నారు. ఈ యొక్క మరో పక్కన యానాం నియోజకవర్గంలో అలాగే మంత్రిగా 2 సార్లు మంత్రిగాను అలాగే 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి మల్లాడి కృష్ణారావు మాత్రం గెలుపు నాదే అంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలోనే ఈ యొక్క యానాం నియోజకవర్గ ప్రజలు ఒక యువకునిగా ఆ యానాం నియోజకవర్గంలో గత ఎన్నికల్లో ఆదరించారు, అభిమానించారు. ఇప్పుడు 2వసారి నాకే పట్టం కట్టేందుకు నియంత పాలనకి స్వస్తి పలికేందుకు కూడా మొత్తం అంతా కూడా సిద్ధంగా ఉన్నారని కూడా చెప్పుకొస్తున్నారు. ఈ 9వ తారీఖు జరిగినటువంటి ఎన్నికల్లోని 4వ తేదీన వచ్చినటువంటి రిజల్ట్ ఏ విధంగా ఉంటాయి, అలాగే ఇప్పుడు ప్రజల యొక్క అభిప్రాయాలు తెలుసుకుంటే ఇరువురు మధ్య కూడా హోరాహోరీ పోరు ఉంది. కొంతమంది అశోక్కి ఫేవర్గా మాట్లాడితే మరి కొంతమంది మల్లాడి కృష్ణారావుకి అయితే ఆ అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఈ యొక్క యానాం నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల్లో పట్టం కట్టేది ఎవరు తెలుసుకోవాలంటే ఈ 9వ తారీఖున జరిగేటువంటి ఎన్నికలతో పాటు అలాగే మే 4తో వచ్చేటువంటి రిజల్ట్ వచ్చే వరకు కూడా యానాం నియోజకవర్గ ప్రజలే కాదు మొత్తం తెలుగు రాష్ట్ర ప్రజలు కూడా ఉత్కంఠంగా ఎదురు చూడవలసిన పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. అనిల్తో ప్రకాష్ RTV యానాం నుంచి.